రాష్ట్రాల్లో ఎన్నికల కోసం సర్వం సిద్ధమవుతోంది. ఏపీ, తెలంగాణలో అధికారులు పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ బూత్లకు బయలుదేరారు. సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. శాసనసభలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు, లోక్సభలో 4 ఎస్సీ, 1 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్థులు, 25 ఎంపీ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 మంది ఓటర్లున్నారు. ఏపీలో మొత్తం 46,165 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 106,145 మంది పోలీస్ బలగాలను వినియోగిస్తున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్కాస్టింగ్ చేస్తున్నామని, ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ పైన నిషేధం ఉందని ఈసీ తెలిపింది. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఏపీలో ఎన్నికల కోసం 1,60,000 ఈవీఎంలు వినియోగిస్తున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ పనుల్లో ఈసీ నిమగ్నమైంది. ఇవాళ సాయంత్రం కల్లా ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈవీఎం తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేశారు. సీఈఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తోంది. 1,90,000 మంది పోలింగ్ విధుల్లో డైరెక్ట్ గా పాల్గొంటుండగా 3 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తారని ఈసీ తెలిపింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 17 ఎంపీ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3,32,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మల్కాజ్గిరి ఎంపీ సీటు పరిధిలో అత్యధికంగా 37,28,000 మంది ఓట్లుంటే, అత్యల్పంగా మహబూబాబాద్ ఎంపీ పరిధిలో 14,23,000 ఓట్లున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. ఇప్పటి వరకు 1,90,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. 21,680 మంది హోమ్ ఓటింగ్ లో పాల్గొన్నారు. 3 పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా ఓటర్లున్నారు. మరోవైపు పోలింగ్ సందర్భంగా సోమవారం సెలవు ప్రకటించారు. మే 13న సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. మనకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో 15 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా మన స్టాఫ్ రావడం మొదలైనాయి. అందరికీ కూడా మనం ఫ్రీ బస్ కూడా ఏర్పాటు చేశాము. 40 చోట్ల అక్రాస్ జిహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేశాము. పొద్దున్న 8:30 నుంచి ఆ బస్సెస్ కూడా మొదలైనాయి. ఇప్పుడు దాకా దాదాపు 25-30% మంది వచ్చేసారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బై 12-12:30కి మనకి ఈ పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుంది. లంచ్ తర్వాత అందరం కూడా బై 3 o'clock 4 o'clock ఎవ్రీబడి విల్ రీచ్ దేర్ పోలింగ్ బూత్స్. ఇప్పుడు మనం లాస్ట్ 3 months నుంచి కూడా ప్లస్ మనకు కూడా పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏం జరిగినాయి అనేది కూడా మనకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఆ స్పెసిఫిక్ పోలింగ్ స్టేషన్స్ టార్గెట్ చేస్తూ స్వీప్ యాక్టివిటీస్ పెంచడం జరిగినాయి. ఈ స్టిక్కర్ క్యాంపెయిన్స్ కానీ, బిఐఎస్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్ టైం కూడా మనం పెంచి ఇవ్వడం జరిగినాయి. సెలబ్రిటీస్ ద్వారా క్యాంపెయిన్ చేయడము, మరియు మనకు వాళ్ళ కోసం ఫ్లాష్ మాబ్స్ అలాంటివి ఏర్పాటు చేయడము. మన 18 to 19 ఓటర్స్ మనకు 76,000 మంది కొత్తగా యాడ్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పుడు దాకా. వాళ్ళని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి చేయడం ఇవన్నీ కూడా చేసినాం. వెదర్ కూడా బాగానే అనుకూలంగా ఉంది కాబట్టి డెఫినెట్గా పోలింగ్ శాతం పెరుగుతాయని ఆశిస్తున్నాం. అంటే హైదరాబాద్ జిల్లా చెప్తున్నాను, జిహెచ్ఎంసీ అని చెప్పకుండా ఈ 15 కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నికకి సంబంధించి 1050 లొకేషన్స్ మనం గుర్తించడం జరిగింది. లొకేషన్ గుర్తిస్తాము, స్టేషన్ అని గుర్తించాము. ఈ 1050 లొకేషన్లో కూడా మనం సీసీటీవీ కెమెరాస్ వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగినాయి. అలాగే మనం మైక్రో అబ్జర్వర్స్ కూడా ప్రతి దాంట్లో పెట్టడం జరిగినాయి. సో 100% ప్లస్ లోపల బయట కూడా కెమెరా పెట్టాము. సో దీనివల్ల మనకు ఈ క్రిటికల్ పోలింగ్స్ ఏమున్నాయో దాంట్లో సిఏపిఎఫ్ ఫోర్సెస్ పెట్టడం జరిగినాయి, స్టేట్ పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పెట్టడం జరిగినాయి. సో దానివల్ల ప్లస్ క్యూఆర్టీస్ అవన్నీ కూడా పోలీస్ వాళ్ళు మొత్తం చూసుకుంటున్నారు. కాబట్టి పీస్ఫుల్గా మనకు ఇక్కడ పోలింగ్ జరగడానికి అవకాశం. 100% ఏ చిన్న పెద్ద సమస్య అని వ్యత్యాసం లేకుండా అందరం కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని ఓట్ వేయడానికి పంపించాలి. దానికోసమే పొద్దున్నుంచి మనకు 5-6 గంటల పోలింగ్ దాకా కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సెలవు ప్రకటించాము.
ఎవరైనా దానికి విరుద్ధంగా వాళ్ళు ఓపెన్ చేస్తే మాత్రం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటాం. మన గ్రేటర్ ప్రజలకు చెప్పడం ఏంటంటే హైదరాబాద్ ప్రతి దాంట్లో కూడా ముందు ఉన్నాయి. అలాగే మన ఓటు శాతంలో కూడా మనం తప్పనిసరిగా ముందు ఉండాలి. ఆ రోజు సెలవు దినం అయితే కూడా పొద్దున్న వచ్చేసి అందరం ఓటేసి కూడా సెలవు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా మన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశాము. ఇంక్లూడింగ్ ర్యాంప్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, వెయిటింగ్ ఏరియా కానీ, షేడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి రేపు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకున్నారు. సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించనున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 2094 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 1238 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. కరీంనగర్లోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద నుంచి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, రేపు జరగబోయే పోలింగ్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? మొత్తం ఇటు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? రేపు జరగబోయే పోలింగ్కు ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల అధికారులంతా కూడా సిబ్బందికు విధులను కేటాయించడం జరుగుతుంది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఉన్నాం. సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి అంతా కూడా పోలింగ్ సామాగ్రిని అందజేస్తారు. వారంతా కూడా ఆ సామాగ్రిని తీసుకొని వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్ళడం జరుగుతుంది. ఇటు పెద్దపల్లి పార్లమెంటు కావచ్చు, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇటు ఎన్నికల సిబ్బందితో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఈసారి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులంతా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపులోనే సిబ్బందికి సామాగ్రిని అందించడం జరుగుతుంది. వారంతా కూడా ఈ సామాగ్రి తీసుకొని వారంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివేయడం జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, నిర్వహణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాకు అందుబాటులో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మహేశ్వర్ అందుబాటులో ఉన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎటువంటి ఏర్పాటు చేశారు? 10 టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. రేపు జరగబోయే ఎన్నికల మొత్తం ఓటర్లందరికీ కూడా శుభాకాంక్షలు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అంటే కరీంనగర్ 3 పార్లమెంట్ పీసీ పరిధి లోపల 26 కరీంనగర్ సెగ్మెంట్ ఉంటుంది. 395 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఈ 395 పోలింగ్ స్టేషన్లో మనము 39 సెక్టర్గా విభజించాము. ప్రతి సెక్టర్కు ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు, ఒక రూట్ ఆఫీసర్ ఉంటారు. ప్రతి సెక్టర్ పరిధిలో ఒక 10 నుంచి 11 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. చాలా ఈజీగా ఒక అరగంటలో వాళ్ళ సెక్టర్ను తిరిగి వచ్చే విధంగా 8 కిలోమీటర్లు మ్యాక్సిమంగా ఉంటుంది. 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువ లేదు. చాలా కాంపాక్ట్గా ఉన్న ఈ కరీంనగర్ 26 కరీంనగర్ సెగ్మెంట్, దీంట్లో మొత్తం మీద దాదాపు 2800 మంది పోలింగ్ సిబ్బంది, ముఖ్యంగా పీఓ, ఏపీఓ ఉన్నారు. వీరికి అదనంగా బిఎల్ఓలు ఉంటారు. అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఉంటున్నారు. నెక్స్ట్ ప్రతి లొకేషన్ లోపల వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఒక వాలంటీర్ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా మనము మెడికల్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి ఉంచాము. అంటే ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరా అరేంజ్ చేశారు? అంటే 256 పోలింగ్ స్టేషన్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశాము, అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అండ్ అది లైవ్ ఉంటుంది. లైవ్ సిఇఓ ఆఫీస్ నుంచి అలాగే కలెక్టరేట్ నుంచి కూడా లైవ్ ఏర్పాటు చేయబడింది. అంటే సెన్సిటివ్ కొంత పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. అటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి చర్యలు చేపట్టారు? సెన్సిటివ్ కేంద్రాల లోపల పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటారు, సీసీ కెమెరా ఉంటుంది, వెబ్ కెమెరా ఉంటుంది, అలాగే మైక్రో అబ్జర్వర్ కూడా డిప్యూట్ చేసి పెట్టాము. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము. అంటే ఓటరు వచ్చి తన ఓటు హక్కు వినియోగించేందుకు ఐడెంటిటీ కోసం ఏమైనా వారికి ఓటర్ అవగాహన కల్పించారా? ఎటువంటి ఐడెంటిటీతో ఓటర్లు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు? ఓటు హక్కును వినియోగించుకోవడానికి కోసం గత 3 నెలలుగా స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా స్వశక్తి సంఘాలకు, కాలేజీలలో, అలాగే 5K రన్, 2K రన్ అట్లా ఓటు వినియోగించడం ఏర్పాటు చేశాము. అలాగే ఆ ఓటు వినియోగించుకోవడానికి కోసం వాళ్ళు ఎన్ని ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని 12 ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. దానిలో ఓటర్
ఎపిక్ కార్డ్, ఎలక్ట్రల్ ఫోటో ఐడి కార్డు ఉంటుంది, అలాగే పాస్పోర్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది. ఇలా 12 ధృవీకరణ పత్రాలు వారు ఏదైనా చూపించేసి వాళ్ళు ఓటు వినియోగించుకోవడానికి ఏర్పాటు చేశారు. ఇది మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించి సజావుగా నిర్వహించేందుకు ఆ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లా అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కలిగినటువంటి సెగ్మెంట్ ఉన్నాయి. మంచిర్యాల కావచ్చు, మంతని, అదేవిధంగా చెన్నూరు, బెల్లంపల్లి ఈ సెగ్మెంట్లో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది గోదావరి పరివాహ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పోలీసుల అబ్జర్వేషన్ ఉంటుంది, క్లోజ్గా మానిటరింగ్ చేస్తామని చెప్పి ఇప్పటికే రామగుండం సిపి శ్రీనివాస్ వెల్లడించడం జరిగింది. డ్రోన్ కెమెరాలతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా జల్లెడపడతామని చెప్పి ఎన్నికలు అయ్యే వరకు పూర్తి స్థాయిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపైన పూర్తి ఫోకస్ ఉంటుందని చెప్పి ఇప్పటికే రామగుండం సిపి శ్రీనివాస్ వెల్లడించడం జరిగింది. ఈ ప్రాంతంలో 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు కరీంనగర్లో కూడా దాదాపు వేలాది మంది ఇటు స్టేట్ పోలీసుతో పాటు ఇటు కేంద్ర బలగాలను కూడా సెక్యూరిటీకి వినియోగించడం జరుగుతుంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపైన పూర్తిగా అబ్జర్వేషన్ పెట్టారు, నిఘా కూడా పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటు ఇటు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పోలింగ్ కేంద్రాలు ఉంటాయో వాటిలో వెబ్కాస్టింగ్తో పూర్తిగా కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి పోలింగ్ సంబంధించినటువంటి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. సిబ్బంది అంతా కూడా మరి కాసేపట్లోనే వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో తరలివేలనున్నారు. థ్యాంక్ యూ సతీష్.